ఈ గవర్నమెంట్ ఇన్నాళ్ళు నమ్ముకున్నాం. ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు. మమ్మల్ని ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మేము గత 70 సంవత్సరాల నుంచి వాల్మీకులు మొత్తం కర్ణాటకలో ఎస్టీలుగా అన్నారు, మహారాష్ట్రలో ఎస్టీలుగా అన్నారు, ఓన్లీ రాయలసీమలోనే బీసీలుగా అన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము కలెక్టర్ సార్కి వినతి పత్రం ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి టవర్ క్లాక్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరుతున్నాము. నా పేరు బుల్లెట్ లింగమయ్య, రాష్ట్ర వాల్మీకి అధ్యక్షుడిని, సేవాదల్. మేము ఒకటేసారి మిమ్మల్ని కోరుకునేది, మా వాల్మీకులను మాత్రం ఎస్టీ జాబితాలో చేర్చాలని వినమ చెప్పుకుంటాం. ఒకటి కలెక్టర్ సార్కి వినతి పత్రం ఇచ్చి మనవి చేసుకుంటాను. వాల్మీకి గత 70 సంవత్సరాల నుంచి ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్స్తామని ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా అంటున్నాడు. 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఏ ముఖ్యమంత్రి ఎస్టీ జాబితాలో చేర్చలేదు. మొన్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చామన్నారు. అన్నా చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తాం. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సారు ఎస్టీ జాబితాలో చేర్స్తామన్నారు. మేము ఒక్కటేసారి మిమ్మల్ని అడిగేది, మేము మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. మమ్మల్ని ఎస్టీ జాబితాలో మా బిడ్డలు, మా తల్లులు, పిల్లలు అందరూ బాగుండాలని, మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తే మాకు అందరూ బాగుంటారని మేము అడుగుతున్నాం. ఒకటే, ఏ గవర్నమెంట్ వచ్చినా మిమ్మల్ని ఎస్టీ జాబితా, మా గవర్నమెంట్ వస్తేనే ఎస్టీ జాబితాలో చేస్తామంటారు. ఇట్లా 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఒకటే, వాల్మీకులంటే ఏందో తెలియదు కానీ చూపిస్తాం. మా సత్తా ఏందో, వాల్మీకుల పవర్ ఏందో రాజకీయ నాయకులు బాగా వాడుకుంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, వినండి. మేము ఏ పదవులకు ఆశీడం లేదు, ఒక్కటే మాట్లాడుతున్నాం. మేము రాష్ట్రం అంతా, మా రాష్ట్ర నాయకుడు కొండపల్లి అకులప్పన్న, మేము రాష్ట్ర నాయకులమే, మా గిరిజమ్మక్క, మా అందరూ కలిసి మొత్తం దీన్ని రాయలసీమ అంతా మొత్తం అన్ని సంఘాలు ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం. ఈరోజు మేము కలెక్టర్ సార్ని ఒక్కటే అడిగాం. మేము ఏడదాం తెలుసా సార్, మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చండి సార్. మేము ఈ కలెక్టర్ మెటికల్ ఎక్కి ఎక్కి నడిచి నడిచి అరిగిపోతే మేము కూడా ముసలి, మా పెద్దలందరూ చనిపోయినారు సార్ అని చెప్పినాం. ఇప్పుడే మేము కూడా లాస్ట్కి ముసలి అయిపోయినాము సార్. మరియు గత 19 సంవత్సరాలు నాకు అప్పటి నుంచి ఎస్టీ రిజర్వేషన్, మా అబ్బాయి కూడా పోరన్నారు ఎస్టీ రిజర్వేషన్ కోసం. నేను ఇదే అడుగుంటాను, మీదే చెప్తున్నాం. మేము ఒక్కటే కలెక్టర్ సార్ని అడిగినది, మాకు ఎస్టీ రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి. మేము ఏ రాజకీయ, మేము చంద్రబాబు నాయుడు సార్కి ఒక్కటే, సార్ మీరు 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, మమ్మల్ని ఎస్టీకి చేస్తామన్నారు, చేస్తలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పా 5 సంవత్సరాలు ఖచ్చితంగా సార్ ఎస్టీ జాబితాలో చేస్తామన్నారు. ఎస్టీ జాబితాలోకి చేర్చలేదు. చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాము.